గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ప్రభావతి గారండి మన ముందున్నారు. ప్రభావతి గారి కొడుకు వంశీ అండి. వంశీ గారు చేసుకున్న అమ్మాయి వైదేహి వాళ్ళ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో అతను ఏదైతే ప్రభావతి గారి పేరుతో ఉండే భూమిని వాళ్ళ తల్లి గారి పేరుతో ఉండే భూమిని పంట వేసుకుంటూ ఇబ్బంది పెడుతున్నాడండి. కొడుకుకి కోడలికి సమస్య ఉంటే కోర్టులో పోరాడాలి, కానీ నా పేరుతో ఉండే భూమిలోకి వస్తున్నాడు, నా తల్లిగారి పేరుతో ఉండే భూమిలోకి వస్తున్నాడు. 45 లక్షల పంట వేసుకుంటున్నాడు. 3 పంటలు పండే భూములండి మావి. ఇలా ఆక్రమించుకోవడం కరెక్ట్ కాదు కదా అంటే ప్రభుత్వంలో మేము ఉన్నామంటున్నారు. ప్రభావతి గారు జనసేన ఆఫీస్కి ఎన్నిసార్లు పంపించినా అక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని మనం కార్ల మీద, ఆటోల మీద, బైకుల మీద రాసుకుంటాం. కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళకి ఆ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడం, అక్కడ ఎవరో 5-6 ఇన్ఛార్జీలుగా పెట్టడం, ఆ ఇన్ఛార్జ్లో ఒకడైన వ్యక్తి ఏదైతే ఆ ఇంటికి సంబంధించిన ఓనర్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఇంటి ఓనర్, అదే రకంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు. మరి ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరుంటున్నారో తెలియదు, కానీ మనం పిఠాపురం గారి కాన్స్టిట్యున్సీ టార్గెట్ చేస్తే మళ్ళీ ఆయనకి ఇబ్బంది ఏమోనని నేను గత 6 నెలల నుంచి ఇవన్నీ జనవాణికి, ప్రజా దర్బార్కి పంపిస్తున్నాను. మనం ఏది మాట్లాడినా పిఠాపురం ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసినా ఉంటారు. మాకు ఆ ఉద్దేశం లేదండి. మీరు లోకల్గా కాన్స్టిట్యున్సీలో ఉండి మిమ్మల్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి పనిచేయండి, వాళ్ళ సమస్యలను తీర్చండి. అంతకుమించి మేమేమి మిమ్మల్ని దుర్భాషలాడట్లా, మేమేది బురద చల్లట్లా. ఈ మనిషి 8 నెలల నుంచి మా చుట్టూ తిరుగుతుంటే 6 నెలల నుంచి నేను ఈవిడికి స్పందన కంప్లైంట్లు ఇస్తున్నానే కానీ మీడియాలో బయటికి రాలా. ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యే గారంటే మాకు కొంచెం గౌరవం ఉంది. ఇవాళ కాకపోతే రేపన్నా పని చేస్తారనుకున్నాం, 2 ఏళ్ళు అవుతుంది పని జరగట్లా. ఇక స్పందించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మేము బయట